తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్స్ డెన్ గా మారిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్లకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చిందని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని ఆయన ఆక్షేపించారు. పోలీసులకు శాంతి భద్రతలు, ప్రజారక్షణ పట్టడం లేదని, వారు కేవలం వైసీపీ నాయకుల అక్రమ అరెస్టులకే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. నేరుగా ఢిల్లీ నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా అవుతున్న సీఎం చంద్రబాబులో కనీస స్పందన లేదని విమర్శించారు. వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏంటి, మరి ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే చాలా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ డెన్ గా మార్చేశారు. అంటే డ్రగ్స్ అనేది యథేచ్ఛగా నడుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట యథేచ్ఛగా ఆడుకోవచ్చు. లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న ఒక రైడ్లో కూడా బయటపడింది. అంటే ఏదైతే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్ని కానీ, ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి అందుబాటులోకి తీసుకోవాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఏది అధికారంలోకి వచ్చే ముందల తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం అని చెప్పని అన్నారు. ఆ సంపద సృష్టించడం ఏంటంటే ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది ఎంత యథేచ్ఛగా సాగుతుందంటే, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నలో నడుస్తుంది. కాబట్టే ఇవాళ ఆ ఏరియాలోకి ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ వెళ్ళడం కానీ పట్టుకోవడం కానీ జరగట్లేదు. మరి ఇంత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వల్ల మరి యువత భవిష్యత్ ఏం కావాలి? మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నారంటే మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులకి పూర్తిగా ఈ పోలీస్ వ్యవస్థను వాడటం జరుగుతుంది. అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను పట్టించుకోవడాకో, లేకపోతే ఈ గంజాయి వల్ల యువత పాడైపోవడం, ముఖ్యంగా కాలేజీల అడ్డా, నగర శివారుల అడ్డా, అంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారంటే మరి భవిష్యత్తు ఏమైపోద్దో యువతది నాకు అర్థం కావట్లేదండి. ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. యజ్ఞదాత అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు, పూడి పెద్ది నరసింహ శర్మ, వెంచమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులు యజ్ఞం చేపట్టారు. యజ్ఞశాల 4 ద్వారాలకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం పేర్లు పెట్టారు. లోక కళ్యాణార్థం, దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అతిరుద్ర మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం 2వ రోజుగా నిర్వహిస్తున్న ఈ యాగం ఈ నెల 28వ తేదీ ఆదివారం వరకు జరుగుతుందని, 55 మంది వేద పండితులు 16,641 సార్లు నమ్మకాన్ని పట్టిస్తూ 35 టన్నుల రావి సమిదలు, ఆవు నెయ్యి, 277 కేజీల సుగంధ ద్రవ్య గుళికలను యాగకుండంలో వేస్తూ క్రతువులు జరిపిస్తారని, నిత్యం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు యాగ క్రతువులు కొనసాగుతాయని, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అతిరుద్ర మహాయజ్ఞాన్ని వీక్షించేందుకు భక్తులు తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకట తాగంటి గురువు గారి ఆశీస్సులతోటి వారి శిష్యులైనటువంటి అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ గారి దంపతులు ఒక యజ్ఞాన్ని యజ్ఞకర్తగా ఉండి వారే మొత్తం యజ్ఞాన్ని నడిపిస్తున్నటువంటి యజ్ఞం అతిరుద్ర మహాయజ్ఞం. మరి నిన్నటి నుండి మొదలయ్యి 28వ తేదీ ఆదివారం వరకు 7 రోజులుగా ఈ యొక్క యజ్ఞం జరుగుతుంది. నిన్నటి రోజుని యాగశాల ప్రదక్షిణ మొదలుకొని 22 నమ్మక హోమాలు నిన్న పూర్తయ్యాయి. మరి ఈ రోజు నుంచి ఆదివారం 28వ తేదీ వరకు అతిరుద్ర సంఖ్య 16,641 మార్లు నమ్మకాన్ని 55 మంది ఋత్వికుల చేత ఈ మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. విశేషంగా ఏంటంటే యజ్ఞంలో ఆవునితో పాటుగా ప్రత్యేకంగా రావి సమిధులు 35 టన్నుల రావి సమిధులను సమకూర్చుకుని యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. మా మందలపూర్ గ్రామంలో
ఇంత అద్భుతమైన మహాయుద్ధం జరుగుతుందంటే మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామం అంతా కూడా రాత్రి మావులు ఇక్కడ ఉండి మరి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎన్ని వేల మంది వచ్చినా సరే ఉదయం నుంచి కూడా మరి ఉదయం 7 గంటల నుంచి ప్రసాదం, అలాగే మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతటికీ కూడా మా గ్రామస్తుల సహకారం మరి చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అంతకంటే గొప్ప కార్యక్రమం మరి ఆ రాఘవేంద్ర శర్మ గారి వల్ల, ఆ వెంకట చాగంటి గారి వల్ల మా గ్రామం రావటం మా అదృష్టంగా భావించి మరి ఆ గురువు గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పి చాగంటి గారికి, రాఘవేంద్ర గారికి మరి మా గ్రామస్తుల తరఫున మేము హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ బంద్ నిర్వహించారు. పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి సంఘీభావం తెలియజేశారు. విద్యార్థి జేఏసీ సభ్యులు పలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలను మూయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలనే నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన జన్జెట్ వ్లాగర్ స్వాతి రోజా. ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న స్వాతికి పవన్ అభినందనలు. ఏలూరు ఆశ్రమం సెంటర్ వద్ద భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అన్నామలై, శ్రీనివాస్ వర్మ, పీవీఎన్ మాధవ్. విజయవాడ వేదికగా పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి ఉత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్. రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.